వారిరువురు కలిసి అంటున్నారు అక్కడ, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా. ఇక్కడ వారిద్దరు అంటున్న మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుని మాట వినాలా, మానవుల మాట వినాలా? మనకు మనమే ఆ ప్రశ్న వేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో మనం ఎక్కువ దేవుని మాట విన్నామా, లేకపోతే ప్రజల మాట విన్నామా? మన ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుని మాట వినుట న్యాయం. దేవుని మాట వినుట కంటే మానవుల మాట వింటే ఎప్పుడో పడిపోతాం. ఆ టయానికి మనము కొంచెం తృప్తి పడినా, ఆ టయానికి కొంచెం మనం సంతోషపడినా, ఆ తర్వాత మానవుల మాట విన్న ప్రభావము మన కుటుంబంలో, మన జీవితంలో ఎంతో బాధను కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటూ ఉన్నాడు పేతురు, యోహాను, మేము మరణమైనా మరణిస్తామేమో కానీ దేవుని మాటే మేము వింటాం తప్ప, దేవుని మాట ప్రకారంగా జీవిస్తాం తప్ప మేము ఏ మాట ఎవరి మాట వినాం. ఎందుకు దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? 3 విషయాలు మీకు చెప్తాను జాగ్రత్తగా. యెషయా గ్రంథము ఉన్న మాట ఏంటంటే సమ్మతించి. సమ్మతి అంటే అర్థం ఏంటంటే మీకు ఇష్టమా అని అడుగుతాను చూడండి. ఆ మాట మీరు సమ్మతించి అంటే మీరు ఇష్టపడిన ఆ మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. నిజానికి మనం అనుకుంటే 2025 సంవత్సరంలో అన్ని సమృద్ధిగా ఉన్నా తినలేని పరిస్థితి, తినడానికి ఉన్నా కానీ ఏమీ లేని పరిస్థితి, మొత్తానికైతే ఈ సంవత్సర కాలం గడిపేస్తాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీరు సమ్మతించంటే మీరు